జర్నలిస్టుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్యాగమూర్తుల స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం. డోన్ పట్టణంలోని పెన్షనర్స్ భవనం పై అంతస్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి డోన్ నియోజకవర్గ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం శివరామయ్య ఆచారి, డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు వి నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎం శివరామయ్య ఆచారి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని, వారి త్యాగాలు స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి భావంతో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జర్నలిస్టుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు వి నాగరాజు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. త్వరలో నియోజకవర్గం స్థాయి సమావేశం, జెండా వందనం అనంతరం సమితి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ను మరింత బలోపేతం చేయడం, సభ్యుల సమస్యలను తెలుసుకోవడం, జర్నలిస్టులకు అవసరమైన సహకారం అందించడం తదితర అంశాలపై చర్చించారు. త్వరలోనే డోన్ నియోజకవర్గ స్థాయిలో యూనియన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యులకు ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే నియోజకవర్గంలోని జర్నలిస్టులందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పాత్రికేయుల సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. జర్నలిస్టుల ఐక్యతే వారి హక్కుల పరిరక్షణకు బలమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జె విజయ్, సహాయ కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర కోశాధికారి జైకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగన్న గౌడ్, యాగంటి, నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్, శ్రీనివాసులు, పాత్రికేయులు విక్రమ్, మధు, ప్రవీణ్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 1947లో బ్రిటిష్ పరిపాలన నుంచి మన దేశం కోసం, మన దేశ త్యాగం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసినందువల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. అందులో భాగంగానే ఆ బ్రిటిష్ వారిని తరలించిన తర్వాతనే మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భం అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా బ్రిటిష్ వారు చేసిన అగత్యాలకు ఎదుర్కొని మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరులను స్మరించుకోవడంలోనే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం అందరము స్మరించుకుంటున్నాం. అందులో భాగంగా నూతనంగా మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక నూతన కార్యాలయం దగ్గర ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని మనం ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన దేశ రక్షణకు మనం కృషి చేయాలని కోరుతున్నాము. ఏపీ జేపీఎస్ ఆధ్వర్యంలో డోన్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మా సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలకులు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. స్వాతంత్ర సాధనలో అనేక మంది వీరులు ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం సాధించారు. వాళ్ళ త్యాగాలను మనం స్మరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వారిని స్ఫూర్తిగా తీసుకొని మన దేశ రక్షణకు మనం కృషి చేయాలని కోరుతున్నాము. ఏపీ జేపీఎస్ ఆధ్వర్యంలో డోన్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశ ప్రజలకు మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.